హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. 90% బర్న్ అయినా కూడా చావు వరకు పోరాడి బతికి సమాజంలో ఒడిదుడుకులను తట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని తనకు వచ్చిన పరిస్థితిని ఇంకెవ్వరికి రాకూడదనే ఆలోచనతో బిఎస్ఎంఎస్ అనే ట్రస్ట్ను మొదలుపెట్టి ఎంతోమంది ప్రాణాలని కాపాడుతూ ఎన్నో వేల లక్షల మందికి ఇన్స్పైర్గా మారిన నిహారీ మండలి గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. జనరల్గా అమ్మాయి అంటేనే ఏదో ఒక హెరాస్మెంట్ ఉంటుంది. సో అలాంటిది మీకు అబ్యూస్డ్ మెసేజెస్ అనేవి వస్తుంటాయి. సో దాన్ని ఎలా ఫేస్ చేస్తుంటారు? స్టార్టింగ్లో ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని. అరే నేను బర్న్ అయ్యి ఉన్నాను అంటే ఇక్కడ సింపతి అని కాదు, జస్ట్ ఫ్యాక్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇలా మెసేజెస్ పెడుతూ ఉంటారు. ఇనీషియల్ స్టేజ్లో కొంచెం బాధపడేదాన్ని, ఎందుకు ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి అంటే నన్ను వాళ్ళు ఎలా అలా ఊహించుకుంటారు, నా బాడీ బర్న్ అయింది కదా, వాళ్ళు అలా ఆలోచించకూడదు కదా, ఇలాంటి మెసేజ్ పెట్టకూడదు కదా అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఏడ్చేదాన్ని. ఈవెన్ ఎవరితోనే చెప్దాము అనుకున్నా సరే వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో ఏంటో తెలీదు. ఫ్యామిలీకి చెప్పినప్పుడు నువ్వు సోషల్ సర్వీస్ ఎవరు చేయమన్నారు, నువ్వు బయటకు వెళ్తున్నావు కాబట్టి నీకు అలాంటివి వస్తాయి అన్నారే తప్ప అరే వదిలేసేయి మేము ఉన్నామన్న మాట కొంతవరకు రాదు. ఏ పేరెంట్స్ అయినా అంతే, నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి వస్తున్నాయి అంటారు. సో గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే అలాంటి మెసేజ్ని కాంప్లిమెంట్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. అంటే నాలో ఇలా కూడా చూస్తున్నారనమాట అని నన్ను నేను కాంప్రమైజ్ చేసుకుంటూ ఏదైనా మెసేజ్ వచ్చినా ఒకసారి రెండుసార్లు చూస్తాను, తర్వాత నేను అసలు రెస్పాండ్ అవ్వను లేదా బ్లాక్ చేసేస్తాను. నేను దాని గురించి ఎక్కువ రియాక్ట్ అయ్యామంటే నా వర్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేదే మెయిన్ ప్లాట్ఫామ్స్. అలాంటిది మీరు యాక్టివ్గా ఉండట్లేదు ఈ మధ్య, ఏంటి కారణం? రీజన్ చెప్పాను కదా, ఇప్పుడు ఇలాంటి అబ్యూజివ్ మెసేజెస్ లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, తిన్నారా లేదంటే ఫార్వర్డ్ మెసేజెస్ వచ్చినప్పుడు అది చూసినప్పుడు నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. సో దీని మూలన ఒక 100 మెసేజెస్ ఇట్లాంటివి ఉంటే 1 or 2 నిజంగా జెన్యూన్గా రిక్వైర్మెంట్ ఉన్న మెసేజెస్ వస్తూ ఉంటాయి, అవి నేను మిస్ అవుతున్నాను. అండ్ ఇంకోటి ఎట్లా అవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎంత మంచి జరుగుతుందో అంత మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక చిల్లర మెసేజెస్ లేదంటే ఇంకొంతమంది ఏంటంటే చీప్ పబ్లిసిటీ కోసం పోస్టులు పెట్టడాలు, అవన్నీ చూసి ఐఎమ్ కంప్లీట్లీ ఫెడప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సర్టన్ థింగ్స్ అనమాట. సో బట్ యాక్టివ్గా ఉంటాను. బట్ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఒకేసారి ఓపెన్ చేస్తాను, మంత్లీ వన్స్ కావచ్చు లేదంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి కావచ్చు, అప్పుడు అన్ని మెసేజెస్ అన్నీ చూస్తూ ఉంటాను తప్ప ఐఎమ్ నాట్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. అంటే జనరల్గా మీరు కనిపిస్తే విజిబుల్గా జస్ట్ మీ ఫస్ట్ కనిపించేది మీ హ్యాండ్స్, ఫేస్. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ వల్ల మీరు డిపెండ్ అయి ఉంటారా లేకపోతే అసలు ఏంటనేది మీరు మీ మాటలో చెప్తారా? అంటే చూడటానికి డిఫార్మిటీ కనిపిస్తాయి మీకు, బట్ నా హ్యాండ్స్ ఉన్నంత పవర్ఫుల్గా ఏ హ్యాండ్స్ ఉండవు. ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, నా పనులన్నీ నేను చేసుకుంటాను. ఈ డిఫార్మిటీ హ్యాండ్ వల్ల ఎట్లా అంటే నేను ఏదైనా హ్యాండిల్ చేయగలనా అని డౌట్ వస్తుంది. అండ్ క్యాజువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా వచ్చి ఈ పని నువ్వు చేయలేవు అంటే నేను వితిన్ 24 hours or 48 hours నేను పని చేసి చూపిస్తాను. అలాంటి మొండితనం ఉంది నా దగ్గర. సో నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, నాకు నేనే శక్తిని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చదువు విషయానికి వస్తే మీరు ఏం చదువుకున్నారు అంటే BA పొలిటికల్ సైన్స్ తీసుకొని మెడికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళారంట. సో అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? నేను చదువుకుంది కంప్లీట్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మెడికల్లోకి ఎలా వచ్చాను అంటే బికాస్ ఆఫ్ మై బర్న్స్. సో ఏమంటారు, పేషెంట్కి ఎక్స్పీరియన్స్తో పోల్చుకుంటే డాక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ అంటారు కదా. సో అట్లాగే నేను బర్న్స్ అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం సబ్జెక్ట్ గురించి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఆ ఇంట్రెస్ట్తో ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వటము, సో ఇంకా నాకు మెడికల్ టర్మినాలజీ తెలుసుకోవటము. సో దాని మూలన నేను కంప్లీట్లీ ఇప్పుడు మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. ఐ మీన్ ఓన్లీ ఫర్ కౌన్సిలింగ్ అండ్ ఏదైనా ఎవరికైనా గైడెన్స్ కావాలన్నా ఇస్తూ ఉంటాను అనమాట. BSMS అనే ఏదైతే NGO ఉందో మీరు ఒక్కరే సోలోగా నడిపిస్తున్నారు. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సోలోగా అంటే యాక్చువల్లీ అది ట్రస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా స్టార్ట్ చేశాను. ఒకటి వాలంటీర్స్ ఉన్నారు మాకు హెల్పింగ్కి, బట్ ఎక్కువ ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీలో మాకున్న 7-8 members నాకు 2014-15 నుంచి అదే వాలంటీర్స్ అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న వాలంటీర్స్ ఎట్లా అంటే వాళ్ళకి మెయిన్ కొంతమందికి సబ్జెక్ట్ తెలీదు. ఫస్ట్ థింగ్, ఒకవేళ సబ్జెక్ట్ తెలిసినా కూడా పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఏంటంటే నాతో ఎక్కువ మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళకి ఏదైనా టెక్నికల్గా డౌట్స్ ఉన్నా అంటే మెడికల్ వేళ డౌట్స్ ఉన్నా వచ్చిన వాలంటీర్స్ వాళ్ళు హెల్ప్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సమ్టైమ్స్ వాలంటీర్ హెల్ప్ ఉంటుంది, బట్ 90% వర్క్ నేనే చేసుకుంటాను. అంటే వేరే ఆర్గనైజేషన్కి మీ ఆర్గనైజేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
ఆర్గనైజేషన్కి డిఫరెన్స్ అంటే దానిలో 2-3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వచ్చే డోనర్స్ ఎవరైతే ఉంటారో సో ఆ డోనర్స్ దగ్గర నేను కొంచెం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను. మీరు ₹1 నాకు ఫండింగ్ ఇచ్చారంటే మీరు ఇచ్చిన ఫండింగ్ ఏ పేషెంట్కి అయితే యూజ్ అవుతుందో మిమ్మల్ని పేషెంట్ని నేను ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల నాకు ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి హెల్ప్ కావాలన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటారు. సో వాళ్ళకి మేమున్నాము అన్న ఒక ధైర్యాన్ని డోనర్ అన్నది ఇస్తారనమాట. సో నీకు ఇలా ప్రాబ్లం అయిపోయింది, ఈ రోజుతో నీ జీవితం ఆగిపోదు, సో ఇంకా నీ లైఫ్ చాలా ఉంది, నీకు సహాయం చేయడానికి ఇంతమంది హెల్ప్ ఉన్నాము అని చెప్పి వాళ్ళకి మోటివేషన్ కోసం అని చెప్పేసి సో అలా మేము పుష్ చేస్తూ ఉంటాం అనమాట. సో మాకు కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం ఆర్గనైజేషన్స్కి. ఎవరైతే వర్క్ చేయడానికి మాతో పాటు వాలంటీర్ కింద కావచ్చు, ఎవరైనా వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ పేషెంట్ని సొంత ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేయాలి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అంటే నేను ఎలా ఉన్నానో నా వాలంటీర్స్ కూడా అలాగే ఉండాలని నేను చాలా స్పెసిఫిక్గా ఉంటాను. అది చాలామందికి కొంతమందికి నచ్చదు కాబట్టి కొంతమంది తక్కువ మంది వస్తారు, కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. ఇంకా అంటే డోనర్ అనే విషయం వస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే బ్యాంక్ డోనర్ అంటే బ్లడ్ డోనర్స్ లాగా వింటాము. ఇప్పుడు స్కిన్ అనేది కూడా స్కిన్ బ్యాంక్ అనేది కొత్తగా వింటున్నాము. అది ఇక్కడ ఉందా అందుబాటులో? దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? యా, సో స్కిన్ బ్యాంక్ అనేసరికి చాలామందికి తెలీదు. సో ఎలా అయితే బ్లడ్ డొనేషన్స్ ఉంటాయో సో స్కిన్ బ్యాంక్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ అలాగే డొనేషన్స్ ఉంటాయి. ఆ స్కిన్ ఎట్లా యూజ్ అవుతుందంటే ఫ్రెష్ బర్న్స్, సో శరీరం కాలిన తర్వాత ఏదైతే వాళ్ళకి వూండ్స్ ఉంటాయో ఆ వూండ్ హీలింగ్ కోసం అని చెప్పి స్కిన్ అనేది యూస్ చేస్తూ ఉంటారనమాట. సో అది స్కిన్ వచ్చేసి డెడ్ బాడీస్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు, మనకి ఆర్గాన్స్ కలెక్ట్ చేసినట్టు. సో దాని గురించి అవేర్నెస్ అన్నది చాలా తక్కువగా ఉంది. మనకి హైదరాబాద్లో కూడా స్కిన్ బ్యాంక్ ఉంది, బట్ చాలామందికి తెలియదు. ఎక్సెప్ట్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తప్ప బయట నార్మల్ పీపుల్కి అది చాలామందికి తెలియదు అనమాట స్కిన్ బ్యాంక్ ఉన్నట్లు. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఇప్పటికీ చూసే ఉన్నారు. అంటే మెయిన్లీ డౌన్గా ఉండే టైంలో మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? నేను కూడా అప్పుడప్పుడు పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు డౌన్ అవుతూ ఉంటాను, లేదా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోవడం వలన. సో నన్ను నేను రిలాక్స్ చేసుకోవడానికి చేసేదంటే ఫస్ట్ మెడిటేషన్ చేస్తాను అండ్ ఐ లవ్ టు స్లీప్. సో నిద్రపోయి లేచానంటే బ్యాక్ టు బౌన్స్ వెళ్ళిపోతాను. సో మోస్ట్లీ నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా, నిద్రపోవాలన్నా సో ఆ టైంలో పడుకుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత నుంచి మళ్ళీ బ్యాక్ టు వెళ్ళిపోతాను అనమాట. ఇంకొకటి మీరు స్పెసిఫిక్గా అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటారంట. అది ఏంటి? చిన్నప్పటి నుండి వచ్చిందా లేకపోతే మీరు ఇప్పుడు బిల్డ్ చేసుకున్నారా దాన్ని? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఆర్గనైజింగ్ ఉంటుంది, బట్ నేను ఇంకొంచెం ఆర్గనైజింగ్గా ఉంటా. ఎందుకంటే లైఫ్ నేను అనుకున్నట్లు వెళ్ళలేదు. అంటే నాకు కూడా ఒక మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కావాలి, లేదంటే నేను ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి, లేదా నేను అనుకున్న డ్రీమ్ అచీవ్ అవ్వాలి అది అవ్వలేదు. కాబట్టి నా చేతుల్లో ఉన్న థింగ్స్ నేను ఆర్గనైజింగ్గా ఉండాలి అనుకుంటాను అనమాట. ఇంట్లో పెట్టే వస్తువు దగ్గర నుంచి, స్పెషలీ నా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో నా బేబీ, అది కరెక్ట్గా ఉండాలి అనుకుంటా అనమాట. ఎవ్రీథింగ్ ₹1 దగ్గర కావచ్చు, డోనర్ దగ్గర కావచ్చు, పేషెంట్ దగ్గర కావచ్చు, ఎవ్రీథింగ్ ఆర్గనైజింగ్గా ఉండాలి అనుకుంటాను. మీ హాబీస్ ఏంటి? అంటే మీరు డేలో ఎలా, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వర్క్ లేనప్పుడు అయితే మాత్రం ఐ లవ్ టు లిజన్ మ్యూజిక్. సో ఈవినింగ్ అవర్స్లో చాలా ప్లెజెంట్ క్లైమేట్లో ఇంట్లోనే కూర్చొని సో ఎక్కువ ఇళయరాజా సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాను. అది ఒక్కటే మెయిన్ హాబీ నాకు. అండ్ మిగిలిన టైంలో ఎక్కువ వర్క్తోనే బిజీ అయిపోతూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ని ఒక 6 months 7 months మానిటర్ చేయాల్సి వస్తుంది, లేదా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా 6 months బిఫోర్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి సో ఐమ్ మేనేజింగ్ లైక్ దాట్.